రామ్ గోపాల్ వర్మ పరిచయం అక్కర్లేని పేరు. నిత్యం వివాదాలతో సహవాసం చేస్తూ నెట్టింట ట్రోల్ అవుతూ వార్తల్లో ఉంటారు. ఆయన సినిమాలు, ఆయన మాటలు, ఆయన చేతలు అన్ని విలక్షణమే. వివాదాలు, విలక్షణతనే చౌకగా, సులువుగా ఎక్కువ ప్రచారం పొందేందుకు రామ్ గోపాల్ వర్మ ఎన్నుకున్నారు. అయితే నటుడు మెగా బ్రదర్ జనసేనాని పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు దృష్టిలో మాత్రం రామ్ గోపాల్ వర్మ అలియాస్ ఆర్జీవి ఓ కమీడియన్ అంతే, జస్ట్ కమీడియన్. ఈ విషయంలో ఎవరికి ఎలాంటి సందేహం అవసరం లేదని గట్టిగా చెప్తున్నారు నాగబాబు. ఇందులో ఎలాంటి అనుమానం అవసరం లేదంటున్నారు నటుడు, జనసేన నేత నాగబాబు. ఆర్జీవి అంటే ఇప్పుడు ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి అనుకూలంగా సినిమా తెరకెక్కించే దర్శకుడు. ఈ విషయంలో తెలుగు ప్రేక్షకులే కాదు, ఇండస్ట్రీ పెద్దలకు కూడా ఎలాంటి డౌటానుమానాలు లేవు. రామ్ గోపాల్ వర్మ ఇప్పటికే ఈ కోవలో ఎన్నో సినిమాలు తీశాడు. బయోపిక్ సినిమాల పేరిట చరిత్రను తనకు ఇష్టం వచ్చినట్లు మార్చుకొని ఆర్జీవి తీసిన సినిమాలు థియేటర్లకు ఎప్పుడు వచ్చి ఎప్పుడు వెళ్లిపోతాయో కూడా ఎవరికీ తెలీదు, పట్టదు. నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీని నమ్ముకొని తన సినిమాలను ప్రమోట్ చేసుకోవడానికి ఆర్జీవి ఎంత ప్రయత్నించినా ప్రేక్షకులు మాత్రం ఆయన సినిమాలను చూసేందుకు ఎంత మాత్రం ఇష్టపడడం లేదు. కానీ ఎవరి అవసరం వారిది కనుక ఇప్పుడు వైసీపీ మరోసారి అదే ఆర్జీవిని నమ్ముకుంది. వర్మ అయితేనే తాను ఇచ్చిన సొమ్ములు పుచ్చుకొని వాస్తవాలను వక్రీకరించైనా సరే తనను ప్రమోట్ చేస్తారని జగన్ నమ్మారు. వర్మ ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానంటూ జగన్మోహన్ రెడ్డిని హీరోగా చూపిస్తూ వ్యూహం పేరుతో సినిమా తెరకెక్కించిన విషయం తెలిసిందే. డిసెంబర్ 29న ఈ సినిమా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఈ సినిమాపై అమరావతి ఉద్యమ నేత కొలికపూడి శ్రీనివాసరావు ఓ టీవీ ఛానల్లో మాట్లాడుతూ తన సినిమాలతో ఆర్జీవి సమాజానికి కంటకంగా మారాడని వ్యాఖ్యానించారు. అంతేకాదు ఆర్జీవి లాంటి చీడ పురుగు సమాజంలో ఉండకూడదని, కనుక ఆయన తల నరికి తెచ్చిన వారికి ₹1,00,00,000 బహుమతి కూడా ఇస్తానని ప్రకటించారు. దీంతో వర్మ ఏపీ డీజీపీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు. కొలికపూటి శ్రీనివాసరావు గారు వ్యాఖ్యల నేపథ్యంలో తనకు ప్రాణహాని ఉందని, అతన్ని రెచ్చగొట్టేలా మాట్లాడించిన టీవీ యాంకర్, ఆ సంస్థ యాజమాన్యం కూడా బాధ్యులేనని ఫిర్యాదు చేశారు. ఆ విషయాన్ని స్వయంగా వర్మే ఎక్స్ వేదికగా తెలియజేశారు. దీనికి నటుడు, జనసేన నేత నాగబాబు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఆర్జీవి గారు, మీరేం భయపడకండి, మీ జీవితానికి ఏ డోకా లేదు, మీ ప్రాణానికి ఏ అపాయం వాటిల్లదని నేను హామీ ఇస్తున్నాను. ఎందుకంటే ఏపీలో ఆ మాటకొస్తే ఇండియాలో ఏ పనికిమాలిన వెధవ మీకెటువంటి హాని తలపెట్టడు. ఎందుకంటే హీరో విలన్ కొట్టుకుంటే మధ్యలో కమీడియన్ గాన్ని ఎవడు చంపడు కదా. మీరేం వర్రీ అవ్వకండి, నిశ్చింతగా నిర్భయంగా ఓ వోడ్కా పెగ్గేసి పడుకోండి. ఎల్లప్పుడూ మీ మంచి కోరే మీ శ్రేయోభిలాషి అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. ఇది నెట్టింట వైరల్ గా మారింది. అయితే దీనికి వర్మ కూడా కౌంటర్ ఇచ్చారు. నాగబాబు సార్ నాకంటే పెద్ద కమీడియన్ ఎవడంటే నా సినిమాలో మీరు, మీ తమ్ముడి దగ్గర డబ్బులు అడుక్కొని టీ తాగి పండుకోండి సార్ అని కౌంటర్ ట్వీట్ చేశారు. వర్మ, నాగబాబు మధ్య ట్విట్టర్ వార్ రాజకీయ సినీ వర్గాల్లో చర్చకు దారి తీసింది. వర్మ అంటేనే వివాదాలకు కేరఫ్ అడ్రస్. ఒకరిని టార్గెట్ చేసి వారిని హింసించేలా, వారి జీవితాలను ప్రభావితం చేసేలా సినిమాలు తీసి బతకడం నైజంగా మార్చుకుంటున్నారు. అయితే అలాంటి తప్పుడు కట్టుకథలను ఇంకా నమ్మే పరిస్థితుల్లో తెలుగు ప్రేక్షకులు లేరు. ముఖ్యంగా ఏపీ ప్రజలు వర్మనే కాదు, ఆ దేవుడు దిగి వచ్చి జగన్మోహన్ రెడ్డిని గెలిపించమని ఆశించినా వినే పరిస్థితుల్లో లేరు. 4.5 ఏళ్ల జగన్ పాలనలో విసిగిపోయిన జనం ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, ఓట్ బటన్ నొక్కి జగన్ బటన్ పాలనకు చరమగీతం పాడదామా అని ఎదురు చూస్తున్నారు. జగన్ పై జనాగ్రహం తిరుగుబాటు స్థాయికి చేరింది. సాక్షాత్తు సీఎం సొంత ఇలాకానాలోనే ఓ దివ్యాంగుడు జగన్ కాన్వాయ్ పై రాళ్లు విసిరిన ఘటన ఇందుకు నిదర్శనం. కనుక వర్మ లాంటి దర్శకుడు చెప్పే నీతి వాక్యాలను నమ్మే పరిస్థితి ఉండదు. వివేకానందరెడ్డి హత్య, కోడికత్తి దాడి, జగన్ తల్లి చెల్లిని తరిమేయడం వంటి కీలకమైన అంశాలు లేకుండా కేవలం జగన్ ఓ అద్భుతమైన మేధస్సు గల నేత అంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. ఇప్పుడు అదే చూస్తున్నారు. వర్మ అంటే ఎలాంటి విలువలు లేని మనిషి, తనకి ఎలాంటి బంధాలు బాంధవ్యాలు లేవని చెప్పుకొని విర్రవీగే విడ్డూరపు జీవి. అసలు తాను మనిషిని అని మీకు నేనెప్పుడు చెప్పానని ప్రశ్నించే వర్మను జనం మనిషిగా చూడడం ఎప్పుడో మానేశారు. అలాంటి వర్మ ఇప్పుడు సినిమా తీసి జగన్మోహన్ రెడ్డికి కూడా అవేవి ఉండవని, అందుకే తన సినిమాలో హీరో అయ్యాడని చెప్పుకునేలా ఉంది వ్యూహం పరిస్థితి.